హాయ్ ఫ్రెండ్స్, మనం చేయబోయే రెసిపీ గుంట పొంగల్. దీనికి కావాల్సిన ఒక బౌల్ తీసుకోవాలి. ఒక బౌల్లో ఒక 2 కప్స్ రేషన్ బియ్యం తీసుకోవాలి. మనం రేషన్ బియ్యంతో గుంట పొంగలాలు చేస్తున్నాం కాబట్టి 2 కప్పుల రేషన్ బియ్యము, 3/4 కప్పు పెసరపప్పు, కందిపప్పు కలిపి తీసుకోవాలి. ఒక కప్పుకు తక్కువ కొంచెం మినపప్పు, పావు కప్పు శనగపప్పు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని మనం వాటర్ పోసుకుంటూ బియ్యాన్ని అనేది 2 టైమ్స్ కడుక్కోవాలి. బియ్యం అనేది ఎంత మంచిగా కడుక్కుంటే మనకు అంత టేస్టీగా వస్తాయి. ఎందుకంటే రేషన్ బియ్యం కాబట్టి కొంచెం పౌడర్ ఉంటాయి. 2 టైమ్స్ కడుక్కొని మనం ఈ బియ్యం అనేది 3 అవర్స్ నానబెట్టాలి. 3 అవర్స్ నానబెడితే మనకు బియ్యము పప్పు అన్నీ నానిపోతాయి. ఈ సేమ్ క్వాంటిటీతో చేస్తే మీకు గుంట పొంగలాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. 2 సార్లు కడుక్కున్నాం కదా, దీని నిండా వాటర్ పోసి ఒక 3 అవర్స్ నానబెట్టాలి. 3 అవర్స్ అయినా 4 అవర్స్ అయినా సరే మనకు వీలున్న తీరు 3 అవర్స్ నానబెడితే సరిపోతుంటుంది. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మూత పెట్టి 3 అవర్స్ నానబెట్టిన తర్వాత 3 అవర్స్ తర్వాత మనకు పప్పు బియ్యం అనేది నానిపోయింది. కొంచెం మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా పట్టుకున్న దాన్ని ఒక 8 అవర్స్ నానబెట్టాలి. 8 అవర్స్ పక్కపంట పెట్టాలి. 8 అవర్స్ తర్వాత మనకు పిండి అనేది బాగా పొంగిపోతుంది. పొంగిపోయినాక ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి. మనం అవసరం ఉన్న కాడికి కొంచెం చిన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇవి చిన్న ఆనియన్స్ గుంట పొంగలాలు చేయొచ్చు, చీజ్ గుంట పొంగలాలు చేయొచ్చు. ఏ విధంగా వీలైతే ఆ విధంగా చేయొచ్చు. నేను చీజ్ గుంట పొంగలాలు చేస్తున్నాను. దీనిలో కొంచెం సాల్ట్, చక్కెర వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. దీనికి చిటికెడు సోడా వేసుకోవాలి. సోడా వేసుకుంటే మనకు గుంట పొంగలాలు జర పొంగుతాయి. ఉప్పు కలిపిన కారం 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసి గుంట పొంగలాల ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడి కాగానే ఆయిల్ అనేది వేయాలి. దీనిలోకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం మనము కలిపిన పిండిని కొంచెం వేసుకోవాలి. మనం చీజ్ గుంట పొంగలాలు చేస్తున్నాం కాబట్టి కొంచెం వేసుకున్నాక మనం మధ్యలో చీజ్ పెట్టాలి. చీజ్ పెట్టినాక మళ్ళీ ఒకసారి దానిపైకి మళ్ళీ పిండి పోయాలి. పిండి పోసిన తర్వాత దీని చుట్టూ మనం ఆయిల్ అనేది వేయాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పెట్టాలి. మూత తీసి చూస్తే మనకు ఒక సైడు కాలుతుంది కాబట్టి మళ్ళీ ఇంకో రెండో సైడు మరేయాలి. మరిసినాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంత రుచికరమైన చీజ్ గుంట పొంగలాలు. బాయ్ ఫ్రెండ్స్.